ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఆమెన్. అనేక సందర్భాలలో మనము కొన్ని కొరతలను ఎదుర్కొంటూ ఉంటాం. అది ఎలాంటి కొరత అయినా కావచ్చు. అలాంటి ఒక సంఘటన కానాను వివాహములో చోటు చేసుకుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ వివాహములో ద్రాక్ష రసము కొరత ఏర్పడింది. ఆ వివాహమునకు యేసుక్రీస్తు ప్రభు మరియు అతని శిష్యులు మరియు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియాను కూడా ఆహ్వానించినారు. అక్కడ ఏం జరిగిందంటే, మరి ఆ కొరత తెలుసుకున్నటువంటి మరియా వెంటనే యేసుక్రీస్తు ప్రభుకు ఆ యొక్క విషయాన్ని తెలియపరిచింది. యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భంలో ఆయన ఆ యొక్క కొరతను తీర్చినాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించాలి. మన జీవితంలోకి మనకు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సమస్యలను యేసుక్రీస్తు ప్రభువుకు మనము తెలియపరచాలి. ఏ విధంగా అయితే మరియా ఆ కొరత ఏర్పడినప్పుడు ఆమె నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె ఒక మాట చెప్తుంది. ఆయన ఏం చెప్తే దానిని చేయమని తన పనివారికి చెప్తుంది. అక్కడ పని చేస్తున్నటువంటి పనివారితో ఆమె చెప్పే మాట ఏంటంటే, లిసన్ టు వాట్ ఎవర్ హీ సేస్. మరి ఇంగ్లీష్ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లిసన్ టు వాట్ ఎవర్ హీ సేస్. ఆమెన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తే దానిని మీరు వినండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనకు ఏర్పడినటువంటి ఆ కొరతను మనం యేసుక్రీస్తు ప్రభుకు దగ్గరకు మనము తీసుకువెళ్ళాలి, ఆయనకు తెలియపరచాలి. రెండో అంశం ఏంటంటే, ఆయన ఆ కొరతను తీర్చగలడు అనేటువంటి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని కొరతలను ఎవరు కూడా తీర్చలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే, మరి అధికంగా ధనం ఉంటే లేదా అధికంగా ఆస్తులుంటే అన్ని సమస్యలు తీరుతాయని. కానీ వారిని వెళ్ళి మనము వారితో సంభాషించినట్లయితే వారి కొరతలను వారు తెలియపరుస్తారు. అనేక మంది డబ్బులు ఉన్నప్పటికీ లేదా ఆస్తుపాస్తులు ఉన్నప్పటికీ శాంతి సమాధానాల కొరత కలిగిన వారై ఉంటారు. కాబట్టి డబ్బులు అనేది అన్నిటికీ సొల్యూషన్, అంటే పరిష్కారం కాదు. మరి నిజమైనటువంటి పరిష్కారం మనకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి లభిస్తుంది. అది మరియా, యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియా గారు అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించింది. అదేవిధంగా మనము కూడా మన సమస్యలు, మనకు ఏర్పడినటువంటి ఆ సమస్యలను మనం యేసుక్రీస్తు ప్రభుకు దగ్గరకు మనము తీసుకువెళ్ళాలి, ఆయనకు తెలియపరచాలి. అప్పుడు మనం మన జీవితంలో ఒక అద్భుతాన్ని మనం చూడగలం. మొట్టమొదటిగా ఏ విధంగా అయితే మరియా నమ్మింది, ఈ సమస్యకు పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిష్కారం ఇవ్వగలనని. ఆమెన్, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒక కొరతను నువ్వు ఎదుర్కొంటున్నావేమో, అది ఏదైనా కూడా కావచ్చు. దానికి పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే లభిస్తుంది. అందుకే సమయోచితమైనటువంటి సహాయము. అనుకోకుండా కొన్ని కొరతలు ఏర్పడుతూ ఉంటాయి, మనం ఊహించము. అలాంటి కొరతలు ఏదైనా నీ జీవితంలో ఉంటే, ఎదుర్కొంటుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభును విశ్వసించు.
ఆయన తీర్చగలడు అనేటువంటి నమ్మకాన్ని నీవు కలిగి ఉండు. ఆయనకు తెలియపరచు. అక్కడ ఆ కొరతను యేసుక్రీస్తు ప్రభువు తీర్చినాడు, నిర్మూలించినాడు. ఆయన కొరతలను తీర్చేటువంటి దేవుడు, సమయోచితమైనటువంటి సహాయము చేసేటువంటి దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి ఈ యొక్క దినాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును నాయనా, మీరు సమయోచితమైనటువంటి సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నారు ప్రభు. ఏ విధంగా అయితే ఆ కానాను వివాహంలో నాయనా మీరు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ లోటును తెలుసుకొని ఆ లోటును మీరు తీర్చినారో, అదేవిధంగా ప్రభు ఈరోజు ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరిని ఏదైనా వారి జీవితంలో కొరతను ఎదుర్కొంటుంటే ఆ కొరతలను ప్రభు మీ మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామంన ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ.